నిరుద్యోగ అభ్యర్థుల కోసం మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఈ జాబ్ మేళాకు వచ్చేసి 50+ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే 6000+ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు వీళ్ళైతే మనకి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్ దగ్గర నుంచి పీజీ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్ మేళాకి అయితే అటెండ్ అయితే వచ్చండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కనుక మీరు పొందాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అయిపోండి. అయితే ప్రజెంట్ ఈ జాబ్ మేళాకి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాము. మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఎక్కడంటే మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి టీఏఎస్కే అండ్ టీఎఫ్ఎంసీ వాళ్ళైతే ఈ జాబ్ మేళాని అయితే స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మెగా జాబ్ మేళా ప్లేస్మెంట్స్ ఫర్ లోకల్ యూత్కి సంబంధించి వీళ్ళు జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. జాబ్ మేళా వచ్చేసి ఏప్రిల్ 11వ తారీఖునైతే ఈ జాబ్ మేళా అయితే జరుగుతుందండి. వరంగల్ ఈస్ట్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 9:30 AM అయితే స్టార్ట్ అవుతుంది. ఆర్గనైజ్డ్ బై తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టీఏఎస్కే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ITI, డిప్లొమా, ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. 50+ కంపెనీస్ వస్తున్నాయి. అలాగే 6000+ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు ఏ కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి క్లియర్గా కొన్ని కంపెనీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో TMI గ్రూప్, జెన్పాక్ట్, NIIT, క్యాప్స్టన్, భారత్ బయోటెక్, వర్ట్యూషా, MSN, అలాగే HRH నెక్స్ట్, అపోలో ఫార్మసీ, GAR, GMR, వరలక్ష్మి ఫౌండేషన్, అలాగే యూత్ ఫర్ జాబ్స్, మెడ్+, ఇంకా L&T ఫైనాన్స్, జస్ట్ డయల్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్, IDBI బ్యాంక్, జెప్టో, పేటిఎం ఇలాంటి మరికొన్ని కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. లొకేషన్ ఎక్కడంటే వెన్యూ వచ్చేసి MK నాయుడు హోటల్ అండ్ కన్వెన్షన్స్ నియర్ బై రైల్వే స్టేషన్ వరంగల్. క్యారీ 4 or more కాపీస్ ఆఫ్ రిజ్యూమ్స్. ఎవరైతే ఇక్కడికి రావాలి అనుకుంటారో వాళ్ళైతే 4 రిజ్యూమ్స్ లేదా అంతకు మించి ఎక్కువైనా సరే రిజ్యూమ్స్ అయితే తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి ఎవరైతే జాబ్ మేళాకి అటెండ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేరు, మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ఇందులో మీరు ఏదైతే అది ఆప్షన్ అయితే ఎంచుకోండి. తర్వాత మొబైల్ నెంబర్, మీ వార్డు డివిజన్ నెంబర్, కాన్స్టిట్యుయెన్సీ నేమ్, అలాగే నేటివ్ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ సంబంధించి క్యాండిడేట్ ఆ డిస్టిక్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత గ్రామ పంచాయత్, అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా స్టార్ట్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి అయితే. సో ఎవరైతే ఈ జాబ్ మేళాకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఈ జాబ్ మేళాకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ.